ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేతన్నకు అండగా బండి సంజయ్ కార్యక్రమానికి రేపు బుధవారం ఏప్రిల్ 10వ తారీఖున సిరిసిల్ల పట్టణానికి వస్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ రాకపై రాజన్న సిరిసిల్ల స్వేరో జిల్లా అధ్యక్షుడు లింగాల సందీప్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వస్తున్న బండి సంజయ్ ఈ 5 ఏళ్ల కాలంలో రైతన్నల సమస్యలు కనపడలేదా? ఒకవేళ కనిపించినట్టు ఉన్నావా? నీకే గనక నేతన్నలపై చిత్తశుద్ధి ప్రేమ ఉంటే సిరిసిల్లలో గడప గడపకు తిరిగి నేతన్నల సమస్యలను పార్లమెంట్ లో వినిపించేలా చేద్దు. ఈ 5 ఏళ్ల కాలంలో కనపడని నేతన్న కష్టాలు నీ పదవీ కాలం పూర్తయ్యాక కనపడ్డాయా? మళ్ళీ ఓట్ల కోసం నేతన్నల దీక్ష అని కపట నాటకాలు ఆడుతున్నావు. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఈ 5 ఏళ్లలో విద్యార్థులకు గాని, ఉద్యోగులకు గాని, నేతన్నలకు గాని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు గాని ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది ఈ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన సత్యం. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నావు బండి సంజయ్? నువ్వు సిరిసిల్లలో అడుగు పెట్టాలంటే ముందుగా సిరిసిల్ల ప్రజలందరినీ క్షమాభిక్ష అడిగి అడుగు పెట్టు, లేదా రాబోయే రోజుల్లో సిరిసిల్ల ప్రజలు నీకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్తారు, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి రేపటి రోజు నాడు సిరిసిల్ల పట్టణంలో జరగబోయేటువంటి నేతన్నల అండగా బండి సంజయ్ దీక్ష అనే కార్యక్రమానికి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు శ్రీకారం చుట్టారు. మరి ఆ కార్యక్రమానికి వస్తున్నటువంటి బండి సంజయ్ అన్న గారికి నేను కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి బండి సంజయ్ గారు, మీరు మాజీ పార్లమెంట్ సభ్యులని మర్చిపోయారా? ఒకవేళ మీకే గనక నేతన్నల పైన చిత్తశుద్ధి ప్రేమ అనేది ఉంటే ఈ 5 ఏళ్ల కాలంలో సిరిసిల్ల పట్టణంలో నేతన్నల గడప గడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని ఈ 5 ఏళ్ల కాలంలో పార్లమెంట్లో వారి సమస్యలు వినిపించి వాళ్ళ సమస్యను పరిష్కారం చేద్దురు. మీరు కనీసం ఒక్కసారి కూడా నేతన్నల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించిన దాఖలాలు లేవు. మరి ఈ రోజు నాడు ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు బండి సంజయ్ గారు? ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఈ 5 ఏళ్ల కాలంలో పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గ అభివృద్ధి కూడా చేయలేదు. నువ్వే గనక ఈ 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి అనేది చేసి ఉంటే కరీంనగర్ మరోలా ఉండేది. నువ్వు ఒక 10 ఏళ్ల అభివృద్ధిని అడ్డుకున్నావు మిస్టర్ బండి సంజయ్ కుమార్. అదే కేంద్ర ప్రభుత్వం, అదే మీ ప్రభుత్వం కరీంనగర్ రైల్వే బడ్జెట్లో కోతలు విధిస్తుంటే ఏం చేస్తున్నావు? ఏడికి పోయినావని అడుగుతున్నాను. ఈ రోజు నాడు కపట కన్నీరు కారుస్తూ దీక్షలు అనుకుంటూ వస్తున్నావు, ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు అని నేను అడుగుతున్నాను. నీకు ఈ 5 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, విద్యార్థుల సమస్యలు కానీ ఏ రోజు నాడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. వారి సమస్యలను పార్లమెంట్లో వినిపించిన దాఖలాలు లేవు. మరి ఈ రోజు నాడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నావు? నీకే గనక సిగ్గు శరం అనేది ఉంటే, సిరిసిల్లలో అడుగు పెట్టేది ఉంటే సిరిసిల్ల నేతన్నలకు, సిరిసిల్ల ప్రజలకు క్షమాభిక్షను అడిగి అడుగుపెట్టు. అదేవిధంగా ఇదే సిరిసిల్ల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజలు నిన్ను రేపు రాబో రోజుల్లో ఓట్ల రూపంలో నీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాను. ఖబర్దార్ బండి సంజయ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.